హాయ్ పెరుగు వంట సోడా మైదా ఇవేమీ లేకుండా స్వీట్ పూరి ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. జ్యూసీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేంత రుచిగా ఉంటాయి. మరి చూద్దామా స్వీట్ పూరి ఎలా చేసుకోవాలో. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. చిటికెడు సాల్ట్ వేసేసి, మరి తిక్కుగా కాదు అలా అని పల్సగా కాదు. సో వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా చేసుకుంటే పూరి అనేది పొంగకుండా ఉంటుంది. మరి తిక్కుగా చేసుకున్నారని అనుకోండి పూరి లెక్క పొంగుతాయి అన్నమాట. మరి పొంగింది అనుకోండి బాగోదు. స్వీట్ పూరి కాబట్టి పొంగకుండా చూసుకోవాలి, సరేనా. సో ఇలా పిండి కలుపుకున్న తర్వాత 1 కప్ పిండికి 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో 1 కప్ బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మునిగేంత వరకు వాటర్ అనేది పోసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఏమైనా ఇసుక ఉంటే ఒకసారి జల్లించుకోండి. సపరేట్ గిన్నెలో జల్లించుకున్న తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదండి. లైట్గా చిక్కబడుతుంది అనంగా మనం ఇలాచి పౌడర్ అలాగే నిమ్మ చెక్క రసం పిండేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఆయిల్ బాగా వేడెక్కితేనే సో మనము గరిటెతో నేను వేస్తున్నాను చూడండి పిండి, ఆ గరిటెతో 1 గరిటెడు వేసుకుంటే అలా పిండి వేయంగానే ఇలా పైకి తేలాలన్నమాట. అలా పైకి తేలితే పూరీలు అనేవి పొంగకుండా చక్కగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా బెల్లం పాకంలో ఉంది కదా, ఆ బెల్లం పాకంలో వేసేసి మళ్ళీ ఇంకో వైపు ఉడికేంత వరకు ఆ పాకంలోనే పెట్టేసి రెండోసారి పూరీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ పాకంలో నుంచి తీసేసి ఫ్రై అయిన పూరి వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటే స్వీట్ పూరి రెడీ అయినట్టే. మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చేసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్.